హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో చిన్న మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇది ప్రతి అమ్మాయికి సంబంధించిన స్టోరీ. మీ హాయ్ అండి. నిన్న ఒక సిస్టర్ నాకు ఒక మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ చదివితే నాకు చాలా బాధ అనిపించింది. దానికి ఏదైనా సొల్యూషన్ కావాలని నాకు మెసేజ్ చేశారు. నేనైతే ఏం డెసిషన్ తీసుకోలేదు. మీరు కూడా విని మీకు ఏదైనా అనిపిస్తుందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. యాక్చువల్గా తను ఏం చెప్పిందంటే, తను చిన్నప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉండేవంట ఇంట్లో. తరచుగా వాళ్ళ మమ్మీ డాడీ ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవారంట. ఆర్థిక పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగా ఉండేదంట. బయటికి వెళ్ళి ఏదైనా స్వతంత్రంగా తిరగడం కానీ కొనుక్కోవడం కానీ చేయాలంటే అస్సలు ఫ్రీడమ్ ఉండేది కాదంట వాళ్ళ ఇంట్లో. ఎందుకంటే ఒకవైపు డబ్బులు లేకపోవడము, ఇంట్లో ఖర్చులకి డబ్బులు లేకపోవడము, ఇంకా చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యేదంట. కానీ తను ఎలాగో చదువుకుందంట. కాకపోతే తనకు ఫ్రీడమ్ అనేది మాత్రం ఇచ్చేవాళ్ళు కాదంట. తరచుగా ఎప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవారంట. ఇలా జరుగుతున్న టైంలో తనకు 15 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి. అప్పుడు ఇంకా 16 ఇయర్స్ 17 ఇయర్స్ మధ్యలో వాళ్ళ మమ్మీకి కూడా క్యాన్సర్ వచ్చేసిందంట. ఇంకా ఆలోచించండి, ఒక దిక్కు ఇల్లు గడవడమే కష్టం అంటే ఇప్పుడు క్యాన్సర్ అంటే ఎంత డబ్బులు అవుతాయో మీకు కూడా తెలుసు. ఇంకా ఇలాంటి సమయంలో ఇలాగో తన మమ్మీకి ఆపరేషన్ ఖర్చులు ట్రీట్మెంట్ చేయించారంట. అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ తను 19 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళ మమ్మీ కూడా చనిపోయారంట. ఇంకా నెక్స్ట్ ఏముంటుంది, వాళ్ళ డాడీ తాగడము తిరగడము అంతగా పట్టించుకునేవాడు కాదంట. ఇలా జరుగుతున్న టైంలో తనకి పెళ్ళి కూడా చేసేసారు. ఓకే, పెళ్ళి లైఫ్ అయినా తన మ్యారేజ్ లైఫ్ అయినా సరే బాగుందా అంటే అది కూడా లేదంట. ఇక్కడ కూడా తరచు గొడవలు జరిగేవంట. పాపం తను పుట్టింటిలో కూడా ఎలాంటి సుఖం అనుభవించలేదు. ఇప్పుడు అత్తగారింట్లో కూడా ఎలాంటి సుఖానికి ఎలాంటి సంతోషానికి నోచుకోవట్లేదంట. ఇంకా ఇదే టైంలో తను ప్రెగ్నెంట్ కూడా అయిందంట. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే తనకు ఒక పాప కూడా పుట్టింది. తను ఎన్ని కష్టాలు ఎదుర్కొందో ఇప్పుడు పుట్టింట్లో కూడా అన్ని కష్టాలే. రోజు గొడవలు, వాళ్ళ ఆయనతోటి ఇబ్బందులు, తరచు తాగడము, మనకి ఇబ్బంది, ఇవన్నీ జరుగుతున్నాయంట. ఇప్పుడు మీరే చెప్పండి, తను అసలు ఈ సిచ్యువేషన్ ఎలా ఎదుర్కొంటుందో. ఎందుకంటే మనము కొన్ని సిచ్యువేషన్లో ఏమనిపిస్తుందంటే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. తనకు కూడా అలానే అనిపించిందంట. కానీ తన పక్కన తను సూసైడ్ చేసుకుంటే తన పక్కన పాప ఉంది. ఆ పాప పరిస్థితి ఏంటి, తనని ఎవరు చూసుకుంటారు, తను అనాథ అయిపోతుంది అని ఆలోచించింది. తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సింగిల్ పేరెంట్గా ఉంటే బయట సొసైటీ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. తన పాపను తీసుకుని బయటికి వెళ్ళిపోయి ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి, సింగిల్ పేరెంట్గా ఉందామని ఫిక్స్ అయిపోయింది. సింగిల్ పేరెంట్గా ఉంటే బయట సమాజం ఇలాంటి మాటలకు గురి చేస్తుందని భయపడుతుంది. కానీ తన పాపను తీసుకొని సింగిల్ పేరెంట్గా ఉండాలా, లేకపోతే ఏది ఏమైనా గొడవ పడినా తను ఏం చేసినా తనతోటే ఉండాలా అనేది తనకు అర్థం కావట్లేదు అని చెప్పింది. మీరు ఈ విషయంలో ఏమంటారు నాకు కింద కామెంట్ చేయండి. నేను మాత్రం ఆ గొడవ పడుతూ అక్కడ ఉండే బదులు ప్రశాంతంగా ఉండడం మంచిది అనుకుంటున్నాను. దీనిపైన మీ అభిప్రాయాన్ని నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.